నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడినప్పుడు కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ ఉన్నాడు. మొదటి దొంగ యేసుక్రీస్తు ప్రభుల వారిని నిందించి, అవమానపరిచి, హేళన చేసి, ఇదిగో నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించండి, మమ్మల్ని కూడా రక్షించని యేసు ప్రభుల వారిని దూషించినట్లుగా బైబిల్ చెప్తుంది. అయితే రెండవ దొంగ మొదటి దొంగను గద్దించి, ఇదిగో ఈ శిక్షకు మనం అర్హులము, అయితే ఈయనలో ఏ పాపము కనిపించలేదు అని చెప్పి, యేసు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవని యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడు, నీవు నేడు నాతో కూడా పరదేశులో ఉందువు. అవును, యేసు ప్రభుల వారు దొంగకు దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క రాజ్యములో స్థానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, మొదటి దొంగ లోకాన్ని కోరుకున్నాడు, రెండవ దొంగ దేవుని యొక్క రాజ్యాన్ని కోరుకున్నాడు. అందుకే యేసు ప్రభుల వారు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని చెప్పాడు. పరదేశి అనగా దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకొని రక్షణ పొంది, మారుమనసు పొంది, ఇదిగో పరలోక రాజ్యానికి చనిపోయిన తర్వాత వెంటనే వెళ్ళరు. కానీ పరదేశి అంటే పాతాళానికి కొంచెము సమీపంలో ఉంటుంది. ఎలాగో అంటే, అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరును, ఇదిగో అబ్రహామును ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళినప్పుడు కేకలు వేశాడు, తండ్రి అయిన అబ్రహామా నన్ను కరుణించి కాస్త నీళ్ళు ఏమని అడుగుతాడు. అంటే ప్రభు నమ్ముకున్న వారు పరదేశిలో విశ్రాంతిలో ఉంటారు. తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, మొదట చనిపోయిన వారందరూ కూడా ఆ పరదేశంలో ఉన్నటువంటి వారు సమాధులకు వెళ్ళి వారు తిరిగి మరలా లేస్తారని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రెండవ దొంగ దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుణ్ణి కోరుకొని దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకున్నట్లుగా మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. మన జీవితంలో కూడా మనము దేవుణ్ణి, దేవుని యొక్క రాజ్యాన్ని, నిత్యత్వాన్ని, పరలోకాన్ని మనం కోరుకున్నట్లయితే దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు.